సో ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఫస్ట్ ఈ న్యూస్ గురించి చాలామంది తెలిసింది. అఫీషియల్గా రీతు చౌదరి, ఈమె తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయ్యి జర్నీ, తర్వాత జబర్దస్త్, అదేవిధంగా కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ ఉంటుంది. తినకి తన భర్తకి సంబంధించి ల్యాండ్ స్కామ్లో వీళ్ళిద్దరు పేర్లతో బయటకు వచ్చి ఫస్ట్ షాక్ ఏంటంటే ఈమెకు పెళ్ళయిందా, సెకండ్ షాక్ ఏంటంటే ఈమె స్కామ్ చేసింది. అది రెండు షాక్లకు సంబంధించి అసలు ఓవరాల్ అక్కడ ఏమేమి జరిగాయి ఏంటి అనేది అఫీషియల్గా చాలా మందికి అర్థం అవ్వదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు రీతు చౌదరి అనమాట. సో అయితే ల్యాండ్ స్కామ్ విషయంలో దాదాపుగా 700 కోట్ల స్కామ్లో ఈమె పేరు కనిపిస్తుంది. ఈమె పేరు, అదేవిధంగా తన మాజీ భర్త చిరుకూరి శ్రీకాంత్ ఈయన పేరు, జగన్మోహన్ రెడ్డి పిఏ పేరు, వీళ్ళ ముగ్గురు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి తాజాగా ఇక్కడ చిరుకూరి శ్రీకాంత్, రీతు చౌదరి మాజీ భర్త కూడా రియాక్ట్ అయ్యాడు. సో అసలు ఈ స్కామ్కి మాకి ఎలాంటి సంబంధం లేదు. ఏవైతే ఇక్కడ రీతు చౌదరి పేరు మీద ఏవైతే ఆస్తులు ఉన్నాయో మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు మేమే సొంతంగా సంపాదించుకునే అవే, అంతకుమించి మాకు ఇది స్కామ్లో మాత్రం ఎలాంటి సంబంధం లేదనే విధంగా ఆయన చెప్పాడు. అండ్ తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో రీతు చౌదరి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. అక్కడ తను కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఇలా 700 కోట్ల స్కామ్ అంటున్నారు, ల్యాండ్ స్కామ్ అంటున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు. అండ్ అక్కడ చిరుకూరి శ్రీకాంత్తో నాకు సంబంధం పెడుతున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదు. సంవత్సరం క్రితమే మేము ఇద్దరం కూడా మాట్లాడుకొని విడిపోవడం జరిగింది. ఓకే, ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఓకే, తనకి నేను సెకండ్ భార్యని, తనకి ఇంతకుముందే పెళ్ళి అయిపోయింది. అండ్ మేమిద్దరము పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఇంకా చాలామంది సినిమా వాళ్ళతో కూడా అఫైర్స్ ఉన్నట్టు నాకు తెలిసింది. అందుకోసమని కొన్ని వివాదాలు రావడం వల్ల మేము మాత్రం విడిపోయాం. ప్రజెంట్ మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటివి మాజీ భర్త ఇలాంటివి ఏవి కూడా మాట్లాడకండి. అండ్ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు తను కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమన్నాడు, అందుకోసం మాత్రమే నేను సైన్ చేశాను తప్ప ఇది దీనికి సంబంధించిందని దానికి సంబంధించింది ఏది కూడా నాకు తెలియదు. అసలు ఈ స్కామ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అమాయకురాలు అనే విధంగా తను చెప్పింది. అదేవిధంగా ఈ 700 కోట్లు పక్కన పెడితే తన అకౌంట్లో 4 కోట్ల రూపాయలు ఉన్నాయి, అది కూడా తను సొంతంగా సంపాదించుకున్న డబ్బులు. వాటి గురించి కూడా ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రజెంట్ ఆ అకౌంట్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేశారు, ఎందుకంటే తన మీద ఇప్పుడు ఇదొక కేసు నమోదైంది, ల్యాండ్ స్కామ్ ఉందని తెలిసింది కాబట్టి. అండ్ ఇంకొక వైపు అక్కడ జగన్మోహన్ రెడ్డి పిఏ పేరు కూడా వినిపిస్తుంది. సో మొత్తానికి ఇది ఒక 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 10 కోట్లు కాదు, 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ అనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే రీతు చౌదరి ఎప్పటి నుంచో కూడా తను ముఖ్యంగా ఒక జబర్దస్త్ షోలో కనిపించింది, యాంకర్గా చేసింది, యాక్టర్గా చేసింది కొన్ని షోస్లలో. అదేవిధంగా మనము ఫస్ట్లో చూసుకుంటే తను ముఖ్యంగా కొన్ని మోడలింగ్ అట్లా అంటే ఆ రకంగా వచ్చింది. చాలా చేసింది అమ్మాయి. ఓవరాల్గా అన్ని రకాల మీడియా ప్లాట్ఫామ్స్లలో ఉంది. జస్ట్ ఇట్లా టీవీ టెలివిజన్స్లో అన్నిట్లలో వచ్చి జబర్దస్త్లో వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్లో కనిపించింది, అదేవిధంగా డ్రామా జూనియర్స్లో కనిపించింది, అండ్ యూట్యూబ్లో కొన్ని వెబ్ సిరీస్ చేసింది, తనకు వచ్చింది. సో మరి తను ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల ఇది వచ్చిందా, లేకపోతే నిజంగానే స్కామ్లో తనకు వాటా ఉందంటే తను మాత్రం డైరెక్ట్గానే చెప్పేసింది, నా అకౌంట్లో 4 కోట్ల రూపాయలు నేను సంపాదించుకునే ఉన్నాయి, దానికి నేను బాధ్యురాలని, కానీ 700 కోట్ల స్కామ్కి ఎలాంటి సంబంధం అయితే నాకు లేదని ఆమె చెప్తుంది. ఇక్కడ ఈయన కూడా చెప్తున్నాడు. మరి అసలు ఇది ఎక్కడి వరకు వచ్చింది, లేకపోతే ఎవరైనా కావాలనుకొని వైసీపీ వాళ్ళు తన మీద కుట్ర చేశారు. ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు ఇలాంటివి కూడా చేస్తున్నారు, వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళ మీద చేయడం కానీ. సో మొత్తానికైతే రీతు చౌదరి తన మాజీ భర్త చిరుకూరి శ్రీకాంత్ బయటకు వచ్చి అయితే చెప్పారు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని. సో మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది చూడాలి.